చూడండి సంహరించి ముల్లోకాలను కాపాడుతుంది. నారాయణ నారాయణ. నారదముని చేసిన సూచన ప్రకారం దేవతలందరూ తపస్సు చేయటానికి పూనుకున్నారు. ఆ తపశక్తి ప్రభావంతో ఒక శక్తి స్వరూపిణి ఉద్భవించింది. అత్యంత శక్తివంతమైన ఆ దేవి చండికాదేవి. తన అవతార ఉద్దేశం మహిషాసుర సంహారం. ఆ తల్లి దుష్ట శిక్షణ కోసం బయలుదేరింది. ఓయి మహిషాసురా, నీ చావు దగ్గర పడింది. అది విని ఆవేశంతో ఊగిపోయిన మహిషాసురుడు ఆ దేవితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. బ్రహ్మదేవుడి నుంచి పొందిన వరగర్వంతో మహిషాసుర సేన బయలుదేరింది. అరివీర భయంకరమైన ఆ యుద్ధంలో మహిషాసురుడి సైన్యం సర్వనాశనం అయ్యింది. మహిషాసురుడు ఏకాకిగా మిగిలాడు.